హాయ్ అండి అందరికీ నమస్తే. ఈ వీడియోలో వచ్చేసరికి రెడీమేడ్ కాంపౌండ్ వాల్స్ అనేవి ఇన్‌స్టాలేషన్ ప్రాసెస్ అనేది ఎలా చేస్తారు? అలాగే రెడీమేడ్ కాంపౌండ్ వాల్స్ యొక్క ప్రైజెస్ అనేవి ప్రెజెంట్ ఎలా తీసుకుంటున్నారు? ఒక 10 అడుగుల వాల్‌కి ఎంత బడ్జెట్ అనేది అవుతుంది? అదే 50 అడుగుల వాల్‌కి ఎంత ఖర్చు అనేది అవుతుంది? 100 అడుగుల వాల్‌కి ఎంత ఖర్చు అనేది అవుతుంది? ఇలా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందామండి. అలాగే బ్రిక్స్‌తో కట్టుకునే వాల్ బెస్టా? లేకపోతే ఈ రెడీమేడ్ కాంపౌండ్ వాల్స్ బెస్టా? అనేది కూడా ఒక్క ముక్కలో అయితే మనం తెలుసుకుందాం. వీడియో అనేది పూర్తిగా చూడండి. అప్పుడే మీకు క్లియర్‌గా అయితే అర్థమవుతుంది. ఇక ముందుగా మనకి రెడీమేడ్ కాంపౌండ్ వాల్స్ బెస్టా? లేకపోతే బ్రిక్స్ తోటి కట్టుకునే కాంపౌండ్ వాల్స్ బెస్టా? అన్న విషయానికొచ్చినట్లయితే మనకి కంపల్సరీ 100% మనకి బ్రిక్స్‌తో కట్టుకునే వాల్సే బెస్ట్ అని మనం చెప్పుకోవచ్చు. ఎందుకని అన్నట్లయితే మనకి ఇప్పుడు మీరు చూస్తున్న ఈ రెడీమేడ్ కాంపౌండ్ వాల్స్ అనేవి సపోజ్ మనకి ఒక 20 ఇయర్స్ వీటి యొక్క లైఫ్ అనేది ఉన్నట్లయితే అదే మనం బ్రిక్ తోటి కట్టుకునే వాల్స్ యొక్క లైఫ్ అనేది మినిమంలో మినిమం మనకేంటంటే 15 ఇయర్స్ వరకు కూడా వాటి యొక్క లైఫ్ అనేది ఉండే అవకాశం అనేది ఉంటుంది. వాటిల్లో కూడా మీరు కాంక్రీటు, పిల్లర్స్ ఇలాంటివన్నీ యూజ్ చేసుకొని వేసుకునే కాంపౌండ్ వాల్స్ అన్నట్లయితే వాటి యొక్క లైఫ్ అనేది మీ బిల్డింగ్ ఎంత కాలం ఉంటుందో ఆ కాంపౌండ్ వాల్ లైఫ్ కూడా అంతే కాలం ఉండే ఛాన్స్ అనేది ఉంటుంది. ఈ రెడీమేడ్ వాల్ అనేవి తాత్కాలికంగా వేసుకునే ఒక ఆల్టర్నేటివ్ వాల్సే ఈ రెడీమేడ్ కాంపౌండ్ వాల్స్ అన్నమాట. మరి ఇవి ఎందుకు యూజ్ చేసుకోవాలి? ఇవి మనకి ఎక్కడ బెస్ట్ గా ఉపయోగపడతాయి అన్న విషయానికి వచ్చినట్లయితే ఇవి వచ్చేసరికి మనకి తక్కువ బడ్జెట్ లో అయిపోతాయి. మనం నార్మల్ వాల్ తో పోల్చుకున్నట్లయితే దీనికి బడ్జెట్ అనేది తక్కువ అవుతుంది. అలాగే త్వరగా కట్టుకోవచ్చు అన్నమాట. కాంపౌండ్ వాల్ అనేది మనం విడిగా కట్టాలన్నట్లయితే పునాదులు తీసుకోవాలి. పిల్లర్స్ కి సంబంధించి పిల్లర్స్ పుట్టింగ్స్ వేసుకొని పిల్లర్స్ లేపాలి. తర్వాత మధ్యలో బ్రిక్ వాల్ అనేది కట్టుకుంటూ రావాలి. తర్వాత వాటిని ప్లాస్టింగ్ చేసుకొని పూర్తిగా మనకి అందుబాటులోకి రావాలన్నట్లయితే ఆ కాంపౌండ్ వాల్ కట్టడానికి మినిమం మీకు ఒక 1 మంత్ ఈజీగా పడుతుందన్నమాట. సో ఈ కాంపౌండ్ వాల్, ఈ రెడీమేడ్ కాంపౌండ్ వాల్స్ ఏవైతే ఉన్నాయో వీటి యొక్క ప్రాసెస్ అనేది మనకి ఎలా ఉంటుందన్నట్లయితే వీటిలో మనకి పోల్స్ అనేవి రావడం జరుగుతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ పోల్స్ అనేవి వస్తాయి అన్నమాట. ఇవి వచ్చేసరికి మనకు ఒక 8 ఫీట్స్ గాని 10 ఫీట్స్ గాని వస్తాయి. అలాగే ఇక్కడ చూస్తున్న ఈ సిమెంట్ బ్లాక్స్ ఏవైతే ఉన్నాయో ఈ బ్లాక్స్ లో ఏంటంటే మనకి పోల్స్ అనేవి నించోబెట్టి వీటిలో కాంక్రీట్ అనేది నింపడం జరుగుతుంది. ఇది ప్రతి 6 ఫీట్ కి ఒకటో లేకపోతే మనం పెట్టుకునే వాల్స్ యొక్క డిస్టెన్స్ ని బట్టి వీటిని ఒక 6 ఫీట్స్ కి 8 ఫీట్స్ కి ఒకటి అలా నిలబెట్టుకుంటూ వస్తారనమాట. మనకు వాల్ అనేది ఎక్కడ కట్టాలనుకుంటామో అక్కడ మనకి జస్ట్ ఒక 2 ఫీట్స్ మాత్రమే మనకి లోతు తీయటం జరుగుతుంది. కింద పునాది అంటారు కదా, అది మనకి వాల్స్ కట్టుకునే పని అయితే మనం ఒక 3 అడుగులో లేకపోతే 4 అడుగుల దాకా పునాది అనేది తీసుకొని పిల్లర్స్ అనేవి రేస్ చేస్తాం. సో ఇక్కడ మనకి రెడీమేడ్ కాంపౌండ్ వాల్స్ లోకి వచ్చేసరికి ఈ కింద మనకి ఒక 2 ఫీట్స్ వరకు మాత్రం లోతు అనేది తీస్తారు. అందులో మనకు ఇందాక చూపించిన సిమెంట్ బ్లాక్ అనేది పెట్టేసి అందులో ఈ పోల్ ఏదైతే ఉందో ఈ పోల్ ని నుంచోబెట్టి కాంక్రీట్ ని నింపడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి కాంక్రీట్ అనేది నింపుతారు. దీనికి రెండు వైపులా కూడా మనకి ఒక 2 ఇంచెస్ గ్యాప్ అనేది ఉంటుందన్నమాట. ఈ గ్యాప్ ఎందుకన్నట్లయితే ఈ గ్యాప్ లో మనకి ఈ బ్లాక్స్ ఏవైతే ఉన్నాయో అంటే కాంక్రీట్ ఇక్కడ డిజైన్ గా కనిపిస్తున్నాయి కదా, ఈ డిజైన్ బ్లాక్స్ ఏవైతే ఉన్నాయో వాల్ బ్లాక్స్ వీటిని ఒకదానిపైన ఒకటి పేర్చుకుంటూ వస్తారనమాట. ఇది మనకి 2 ఫీట్స్ లెంత్ అయితే రావడం జరుగుతుంది. 6 ఫీట్స్ మనకి ఈ పొడవు అనేది ఉంటుందన్నమాట. సో ఈ బ్లాక్స్ అనేవి మనకి మన హైట్ కి తగ్గట్టు ఎన్ని బ్లాక్స్ కావాలనుకుంటే అన్ని బ్లాక్స్ అనేవి పెట్టుకుంటూ ఇక్కడ మీరు చూస్తున్న విధంగా మనకి పైన ఒక టాప్ పట్టి లాంటిది పెట్టేసి ఫైనల్ గా మనకి కాంపౌండ్ వాల్ ని రెడీ చేయడం అయితే జరుగుతుంది. అయితే వీటిలో జాయింట్స్ అనేవి ఉంటాయి. ఈ జాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ జాయింట్స్ లో ఇవి ఫ్యూచర్ లో కొంచెం కదలకుండా ఊగకుండా ఉండడం కోసం సిమెంట్ అనేది అప్లై చేస్తారనమాట. ఈ జాయింట్స్ లో కావచ్చు, అలాగే మనకి వాల్ బ్లాక్స్ పెట్టే జాయింట్స్ కావచ్చు, వీటిలన్నిటిలో సిమెంట్ అనేది అప్లై చేస్తారు. కింద కాంక్రీట్ అనేది వేసి ఈ రెడీమేడ్ కాంపౌండ్ వాల్ ని రెడీ చేయడం అయితే జరుగుతుంది. ఫైనల్ మనకి అవుట్పుట్ అనేది మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ టైప్ లో మనకి ఉండటం జరుగుతుంది అనమాట. ఇది కొన్ని ప్రాంతాల్లో ఇలా చేస్తారు. ఇది కొంచెం క్వాలిటీ వర్క్ అనేది చెప్పుకోవచ్చు. వీటిలో రేట్లు కూడా ఉంటాయి. రేట్లు తగ్గట్టే మనకి వీటి వర్క్ యొక్క ప్రాసెస్ అనేది ఉంటుంది. అలాగే ఇవి అన్ని ఏరియాలో ఒకే విధంగా చేస్తారన్నట్లయితే అన్ని ఏరియాస్ లో కూడా ఒక విధంగా చేయరు. కొన్ని ప్రాంతాలను బట్టి వర్క్ చేసే ప్రాసెస్ అనేది కూడా మారిపోతూ ఉంటుందన్నమాట. అలాగే కాస్ట్ కూడా చాలా వేరియేషన్ అనేది ఉంటుంది. సో వీటి యొక్క కన్స్ట్రక్షన్ ఇన్స్టాలేషన్ ప్రాసెస్ అనేది ఈ విధంగా అయితే చేస్తారనమాట. ఇందాక మనం చెప్పుకున్నట్లు మనం నార్మల్ బ్రిక్ వాల్ అనేది కట్టుకున్నట్లయితే 1 మంత్ పడుతుంది. సో ఈ టైప్ లో మనం ఒక రెడీమేడ్ కాంపౌండ్ వాల్ అనేది బిల్డ్ చేసుకోవాలనుకున్నట్లయితే ఇంచుమించు మీకు ఒక 2 వీక్స్ లోనే ఇది మొత్తం కూడా మనకి రెడీ అయిపోతుంది అనమాట. సో అలాగే మీకు ఏదైనా ల్యాండ్స్ ఉన్నాయి, సైట్స్ ఉన్నాయి, వాటిలో ఇప్పుడు అలా మీరు బిల్డింగ్స్ అనేవి కట్టుకో, మీ ల్యాండ్స్ లోకి ఎవరు రాకూడదు. అలాగే బయట మనకి చాలా వరకు యానిమల్స్ ఇలాంటివన్నీ తిరుగుతూ ఉంటాయి. ఆవులు వస్తూ ఉంటాయి, బర్రెలు వస్తూ ఉంటాయి. ఇలాంటివన్నీ ఏమి మా స్థలాల్లోకి రాకూడదు అని ఎవరైతే అనుకుంటూ ఉంటారో వీళ్ళందరూ ఈ రెడీమేడ్ కాంపౌండ్ వాల్స్ అనేవి బిల్డ్ చేసుకొని ఒక వాల్ కి గేట్ అనేది ఫ్రంట్ సైడ్ గానీ అలా బిల్డ్ చేసుకుంటూ ఉంటారు. సో అప్పుడు లోపలికి ఎవరు రారు, మీకు కొంచెం ప్రైవసీ అనేది ఉంటుందన్నమాట మీ స్థలం పట్ల.
సో ఇలాంటి చోట్ల ఎక్కువగా ఈ రెడీమేడ్ కాంపౌండ్ వాల్స్ ని ఉపయోగించడం అయితే జరుగుతుందన్నమాట. మరలా వాళ్ళు ఏదైనా బిల్డింగ్ కట్టుకునే పని అయితే బిల్డింగ్ కట్టేటప్పుడు ఈ మనకి జస్ట్ ఇప్పుడు కట్టుకున్న మనకి రెడీమేడ్ కాంపౌండ్ వాల్స్ ప్లేస్ లో మనకి ఏంటంటే వాల్స్ పునాదులు అనేవి తీసుకొని కంప్లీట్ గా బ్రిక్ వాల్స్ తోటి కంప్లీట్ గా పిల్లర్స్ అనేవి వేసుకొని బెల్టులు వేసుకొని కాంపౌండ్ వాల్ అనేది బిల్డ్ చేసుకోవడం జరుగుతుంది. సో ఇదేంటంటే మనకి కొంతకాలం మీ స్థలానికి ఎవరు రాకూడదు, కొంచెం ప్రైవసీగా ఉండాలి అనుకున్నప్పుడు ఇలాంటివన్నీ ఉపయోగించుకుంటున్నారు. అలాగే కొన్ని ప్రాంతాల్లో ఏంటంటే మీ సైట్స్లో ఏంటంటే కొన్ని వర్క్స్ అనేవి పెడుతూ ఉంటారు. సపోజ్ మనకి ఇటుకురాళ్ళు అమ్మే ప్లేసెస్ అనేవి ఉంటాయి, బట్టీలు పెడుతూ ఉంటారు. సో అలాగే ఆ ల్యాండ్స్లో ఈ సిమెంట్ రాళ్ళు ఇలాంటివన్నీ తయారు చేసి అమ్ముతూ ఉంటారు, వరలు పోసి వాటిని అమ్ముతూ ఉంటారు. సో ఇలాంటి ఏదైనా బిజినెస్కి సంబంధించిన వాటికైనా అవి కొన్ని ఏంటంటే ల్యాండ్ అనేది రెంట్‌కి తీసుకొని అలాంటి చోట్ల కూడా పెడుతూ ఉంటారు. సో అలాంటప్పుడు కూడా కొంచెం ప్రైవసీ కోసం మెటీరియల్ అనేది బయటికి వెళ్లకుండా ఉండడం కోసం ఈ రెడీమేడ్ కాంపౌండ్ వాల్స్‌ని ఎక్కువగా యూజ్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. ఇవి టెంపరరీ పర్పస్‌లోనే ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. మీరు పర్మనెంట్‌గా యూజ్ చేసుకోవాలనుకున్నట్లయితే అక్కడ మీకు బ్రిక్ వాల్స్ తోటి కట్టుకునే కాంపౌండ్ వాల్సే బెస్ట్ అని మనం చెప్పుకోవచ్చు. ఇలా ఈ రెండిటి మధ్య డిఫరెన్స్ అనేది ఉంటుంది. సో ఇప్పుడు వీటి యొక్క రేట్లు అనేవి మనకి ప్రెజెంట్ మార్కెట్‌లో ఏ విధంగా తీసుకుంటున్నారు అన్న విషయానికి వచ్చినట్లయితే ఈ రెడీమేడ్ కాంపౌండ్ వాల్స్ యొక్క ప్రైజెస్ అనేవి ఒక చదరపు అడుగుకి అంటే ఒక స్క్వేర్ ఫీట్, వీటిని స్క్వేర్ ఫీట్ లెక్కనైతే మార్కెట్లో రేట్లు అనేవి తీసుకుంటూ ఉంటారు. ఒక చదరపు అడుగుకి వచ్చేసరికి 100 రూపీస్ నుంచి 150 రూపీస్ వరకు కూడా వీటిల్లో కాస్ట్ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఇది వర్క్ యొక్క ప్రాసెస్ని బట్టి తీసుకుంటూ ఉంటారనమాట. కొన్ని ప్రాంతాల్లో ఏంటంటే మనకి పునాది లోపల ఇందాక మనం చెప్పుకున్నట్లు బ్లాక్స్ ఇలాంటివన్నీ వేయరనమాట. జస్ట్ మనకి పోల్స్ అనేవి నిలబెట్టేసేసి వాటిలో ఈ సిమెంట్ బ్లాక్స్ ఏవైతే ఉన్నాయో వాల్ బ్లాక్స్ అనేవి పేర్ చేసి మనకి ఇవ్వటం జరుగుతుంది. కింద లోపలికి పునాది అనేది ఎక్కువగా ఉండదనమాట. సో అలాంటి కాంక్రీట్ ఇలాంటివన్నీ వేయకుండా పునాదులు ఇలాంటివి ఏమి లేకుండా ఈ పోల్స్ నిలబెట్టి చేసే వాటికి ఏంటంటే జస్ట్ మీకు 100 రూపీస్ ఇంకా తక్కువే 80 రూపీస్లో కూడా తీసుకొని ఫర్ స్క్వేర్ ఫీట్ అనేది వీటిలో చేయడం జరుగుతుంది. కొంచెం క్వాలిటీగా చేసుకోవాలి. ఒక 20 ఇయర్స్ పైన మనకి లైఫ్ అనేది ఉండాలి. కొంచెం క్వాలిటీ వర్క్ అనేది జరగాలి అనుకున్నప్పుడు అప్పుడు 120 రూపీస్ కానీ లేకపోతే 150 రూపీస్ వరకు కూడా కాస్ట్ అనేది ఛార్జ్ చేయడం జరుగుతుందన్నమాట. 150 రూపీస్ అన్నట్లయితే వాటిలో మీకు ఏంటంటే ఇంకా డిజైనింగ్ వర్క్ అనేది వస్తుంది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా పోల్స్ అనేవి, ఈ టైప్ లో ఉండే పోల్స్ అనేవి రావన్నమాట. అక్కడ మీకు వచ్చేసరికి వాటిలో ఏంటంటే ఒక 2 ఇంచెస్ ఆ విధంగా ఉండే డిజైన్ బ్లాక్స్ అనేవి వస్తాయి. ఆ బ్లాక్స్ చిన్న చిన్నవి వస్తాయి అనమాట. వాటిని పేర్చుకుంటూ మనకి ఈ రెడీమేడ్ కాంపౌండ్ వాల్స్ అనేవి బిల్డ్ చేయడం జరుగుతుంది. అవి ఫర్ ఎస్ఎఫ్టీ అనేది మీకు 150 రూపీస్ వరకు కూడా పడుతుంది అనమాట. సో ఈ విధంగా సిమెంట్ బ్లాక్స్ ఏవైతే ఉన్నాయో సిమెంట్ బ్లాక్స్ ని మనకి పోల్స్, ఈ సిమెంట్ పోల్స్ ని మనకి వేసి ఈ విధంగా మనకి చేసి ఇచ్చే వర్క్కి మాత్రమే 120 రూపీస్ ఫర్ ఎస్ఎఫ్టీ అనేది మనకి మార్కెట్లో అయితే తీసుకోవడం జరుగుతుంది. ప్రెజెంట్ మీకు ఇంకా తక్కువలో దొరికే కూడా ఉంటాయి. 100 రూపీస్ కన్నా తక్కువ 80 రూపీస్ 60 రూపీస్లో కూడా చేసే ఉంటాయి. కానీ వాటిలో క్వాలిటీ అనేది ఉండదు. వాటిని ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది అనమాట. సో ఇలా డిఫరెన్స్ అనేది ఉంటుంది. అలాగే ఏరియాని బట్టి కూడా డిఫరెన్స్ అనేది ఉంటుంది. ఈ వర్క్ అనేది మనకి అన్ని ఏరియాస్లో అవైలబిలిటీలో అయితే ఉండదన్నమాట. ఏరియాని బట్టి వర్క్ యొక్క ప్రాసెస్ అనేది మారిపోతూ ఉంటుంది. కాబట్టి కొన్ని ప్రాంతాల్లో క్వాలిటీ వర్క్ జరిగిందని కొంతమంది అడగచ్చు, కొన్ని ప్రాంతాల్లో క్వాలిటీ అదే ఉండదండి, మరి జస్ట్ ఒక 6 ఫీట్లో వేస్తారు, ఇలాంటివన్నీ చెప్పుకుంటూ ఉంటారనమాట. సో ఇప్పుడు మనకి సింపుల్గా ఒక 100 అడుగులు వాల్ కట్టుకుంటే ఎంత అవుతుంది, లేదు ఒక 10 అడుగులు వాల్ కట్టుకుంటే ఎంత అవుతుంది, ఒక 50 అడుగులు వాల్ అనేది కట్టుకోవాలనుకున్నట్లయితే ఎంత బడ్జెట్ అవుతుంది ఈ రెడీమేడ్ కాంపౌండ్ వాల్స్కి తెలుసుకుందాం. ఫస్ట్ వచ్చేసరికి మనకి దీని యొక్క లోత్ అనేది మనం 8 అడుగులు ఎత్తు అనేది పెట్టుకుంటాం. అలాగే పొడవు అనేది ఒక 10 అడుగులు తీసుకున్నాం అనుకోండి, 8 × 10 మీకు 80 స్క్వేర్ ఫీట్ ఏరియా అనేది వస్తుంది. ఇందులో మీరు 100 రూపీస్ అనేది పెట్టుకొని తీసుకుంటే 8,000 రూపాయలు కాస్ట్ అనేది అవుతుంది. లేదు మీరు 120 రూపీస్ పెట్టి తీసుకున్నట్లయితే 9,600 రూపాయలు అనేది పడుతుంది. 150 రూపీస్ పెట్టి మీరు చేయించుకునే పని అయితే దానికి వచ్చేసరికి 12,000 రూపాయల దాకా మీకు కాస్ట్ అనేది పడుతుంది. జస్ట్ ఒక 10 ఫీట్స్ లో మీరు పెట్టుకునే రెడీమేడ్ కాంపౌండ్ వాల్ కన్నమాట. అదే మనకి 50 అడుగులకు చూసుకున్నట్లయితే సేమ్ హైట్ అనేది మనకి 8 అడుగుల హైట్ అనేది తీసుకున్నాం. పొడవు అనేది ఇప్పుడు 50 అడుగుల పొడవుతోటి మనం వాల్ అనేది ఈ రెడీమేడ్ కాంపౌండ్ వాల్ అనేది కట్టించుకునే పని అయితే సో మనకి 8 × 50 400 స్క్వేర్ ఫీట్ ఏరియా వరకు కూడా మీకు ఇక్కడ రావడం జరుగుతుంది. మనకి 400 స్క్వేర్ ఫీట్ ఏరియా అనేది వచ్చినప్పుడు ఫర్ స్క్వేర్ ఫీట్ అనేది 100 రూపీస్ లో మీరు కట్టుకునే పని అయితే 40,000 రూపాయల బడ్జెట్ అనేది అవుతుంది. లేదు 120 రూపీస్ పెట్టి మీరు చేయించుకునే పని అయితే 48,000 రూపాయల కాస్ట్ అనేది అవుతుంది. లేదు 150 రూపీస్ పెట్టే చేయించుకునే పని అయితే 60,000 రూపాయలు మీకు బడ్జెట్ అనేది అవడం జరుగుతుంది. 50 అడుగుల గోడ అనేది మీరు కట్టుకోవాలనుకున్నట్లయితే. లేదు 100 అడుగుల గోడ అనేది మేము కట్టుకోవాలనుకుంటున్నాం, అప్పుడు మీకు సేమ్ హైట్ అనేది 8 అడుగులు వస్తుంది,
పొడవు అనేది 100 అడుగులు తీసుకుంటాం. సో అక్కడ వచ్చేసరికి మనకి 8 ఇంటూ 100 మనకి 800 స్క్వేర్ ఫీట్ ఏరియా అనేది రావడం జరుగుతుంది. ఫర్ స్క్వేర్ ఫీట్ 100 రూపీస్ పెట్టే మీరు చేయించుకునే పని అయితే 80,000 రూపాయల దాకా మీకు కాస్ట్ అనేది అవుతుంది. లేదు 120 రూపీస్ అనేది పెట్టి చేయించుకునే పని అయితే 96,000 రూపాయల కాస్ట్ అనేది అవుతుంది. లేదు 150 పెట్టి మేము మంచి క్వాలిటీది చేయించుకోవాలనుకున్నాం అనే పని అయితే మీకు అప్పుడు 1,20,000 రూపాయల దాకా 100 అడుగులు పొడవుతోటి ఉండే రెడీమేడ్ కాంపౌండ్ వాల్‌కి బడ్జెట్ అనేది అవుతుంది. సో ఈ విధంగా మీ యొక్క వాల్ పొడవు అనేది ఎంత ఉంది, మీరు ఎంత ఎత్తులో కట్టుకోవాలనుకుంటున్నారు, పొడవు ఇంటూ వెడల్పు అనేది వేసుకొని వాటి యొక్క రేట్లు అనేవి 100 రూపీస్ నుంచి 150 రూపీస్ లోపు మీరు కాస్ట్ అనేది మీ ఏరియాలో ఎలా చేస్తున్నారు ఏంటి ప్రాసెస్ అంతా చూసుకొని దాన్ని బట్టి మీరు చేయించుకునే పని అయితే మీకు ఎంత బడ్జెట్ అవుతుంది ఏంటి అనేది మీరే ఈజీగా లెక్క అనేది వేసుకోవచ్చు. మీకు ఒక అవగాహన అనేది వస్తుంది. ఇంత బడ్జెట్ అవుతుంది, ఇంత అమౌంట్ అనేది మన దగ్గర పెట్టుకోవాలి అనేది మీకు ఒక క్లారిటీ కూడా మీకు ముందుగానే వచ్చేస్తుందన్నమాట. సో ఈ వీడియోలో నేను చెప్పిన ఈ ఇన్ఫర్మేషన్ అనేది మీకు అర్థమైంది, ఈ వీడియో అనేది మీకు యూజ్ అవుతుంది, నచ్చింది అనుకున్నట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇలా ఇంటి నిర్మాణానికి సంబంధించిన వీడియోస్ అనేవి మన ఛానల్‌లో చాలా అయితే ఉన్నాయండి. ఒకసారి చెక్ చేయండి. మీరు మీ ఇల్లు కట్టుకోవడంలో ఈ వీడియోస్ అన్నీ కూడా మీకు ఎంతో కొంత ఉపయోగపడే ఛాన్స్ అనేది ఉంటుంది. సో వీడియోకి ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉండే బెల్ ఐకాన్ కూడా ఆల్‌లో పెట్టుకోండి. మరొక మంచి వీడియో అయితే కలుసుకుందాం. ఓకే, థాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.